అదే భారతదేశం మీద తరతరాలుగా ఎంతో మంది ఆక్రమణ చేసినా కూడా ఇప్పటికీ సనాతన ధర్మం నిలబడి ఉంది. దానికి కారణం ఏంటిది అంటే సనాతన ధర్మాన్ని ఎవరు చంపలేరు అసలు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ చూడండి, ప్రతి ఒక్క ప్రాంతము అసలు ధర్మక్షేత్రం. ఇక్కడ అవును, మీరు కొంచెం దూరం వెళ్ళారంటే ఇక్కడ రాముడు వచ్చారని, ఇక్కడ కృష్ణుడు వచ్చారని, ఇక్కడ ఆ లీల జరిగింది, ఇక్కడ ఋషులు ఉన్నారని అని చెప్తారు. ఇది ఋషి భూమి కాబట్టి దీన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. సో ఈ ప్రాంతంలో ధర్మం అనేది నిలబడాలి అని మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. అంటే సత్తా ఉండాలి. ఒక రాజే కదండి ఇవన్నీ చేయగలిగేది. లాస్ ఎవరు ఫాలో చేస్తారు, ఎవరు చేయించగలుగుతారు అంటే ఒక రాజు. మరి అందుకోసమే ఎప్పుడు కూడా ఒక మంచి రాజు ఉండాలని, ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి అన్న దాన్ని రాజనీతి, యాక్చువల్లీ దాన్ని ఇంగ్లీష్ లో పాలిటిక్స్ అని అంటారు. ఆ పాలిటిక్స్ ని, రాజనీతిని చాలా దారుణంగా అసలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఒక బూతులాగా అయిపోయింది. అమ్మ పాలిటిక్స్ చేయకమ్మ తల్లి అంటాం కదా, సో ఇట్ ఈస్ లైక్ బూత్ అయిపోయింది, అసలు నెగిటివ్ వర్డ్ అయిపోయింది. వెరస్ రాజనీతి అంటే ఏంటిది, ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి, ఏం చేస్తే ఒక రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సుఖపడతారు అన్న దాన్ని మనం రాజనీతి అన్నాం కదా, దాన్ని పాలిటిక్స్ అన్నారు కదా.